ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, కుంభరాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా అసలు వీళ్ళు నిత్యం ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఏ ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి, మరి వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలంటే లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? కుంభరాశి వాళ్ళు, ఈ రాశి కుంభం అంటే కలశము అని అర్థము. మామూలుగా ప్రతి రాశికి 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు అవుతాయి. అలాగే వీళ్ళకు కూడా కుంభరాశి 5వ స్థానం మిథున రాశి, మళ్ళీ ఇంకొక దాని నుంచి 5వ స్థానం అంటే 9వ స్థానమైనటువంటి తులారాశి. ఈ 3 రాశులు లక్ష్మీ స్థానాలు వీళ్ళకు. అంటే వీళ్ళకు రాశ్యాధిపతి శనేశ్వరుడు, పంచమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు ఫేవరెట్ ప్లానెట్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బుధుడు అష్టమాధిపతి కూడా వస్తాడు కాబట్టి శుక్రుడు వీళ్ళకు విశేషంగా యోగిస్తాడు. శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళకు శుక్రవారం కలిసి వస్తుంది. శనేశ్వరుడు కూడా థర్డ్ పార్ట్. ఫస్ట్ శుక్రగ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, తర్వాత బుధుడిని, తర్వాత శనేశ్వరుని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే కుంభం అంటే కలశం అని చెప్పాను. ప్రతి ఆలయాన్ని కుంభాభిషేకం చేస్తారు కదా. ఆలయ కుంభాభిషేకం అంటేనే ఇంకా అది పెద్ద ఈవెంట్. ఏనుగు కుంభస్థలం పైన ఒక ఊరేగింపు జరుగుతుందంటే దాని అది పెద్ద ఈవెంట్. కాబట్టి ఇక్కడ ఏదన్నా వీళ్ళు ఆలయ కుంభాభిషేకం ఏదైనా జరుగుతుంటే అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్నటువంటి దేవత ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసినా ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. వర్షంలో కుండలు పెట్టి అంటే కుంభము పెట్టి ఆ వర్షం వీళ్ళు సేవ్ అవుతాయి కదా, దాన్ని తీసుకుని తాగిన వీళ్ళు యాక్టివేట్ అవుతుంది. కుంభకోణం నాకు ఊరే ఉంది తమిళనాడులో. ఆది కుంభేశ్వరుడు అంటారు ఆయన్ని. ఆది కుంభేశ్వరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కుంభరాశి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏమి నీళ్ళు తాగితే కూడా కుండ లాంటి ఒక మట్టి చెంబులో నీళ్లు తాగడం మంచిది. ఇంట్లో కుండ పెట్టుకుని దాంట్లో నుంచి నీళ్లు తాగడం మంచిది. ఒకవేళ బిందె పెట్టుకుంటే కుండ లాంటి షేప్ ఉన్నట్టు బిందె కొనుక్కోవాలి. కలసం లాంటి ఒక చెంబుని తలకాడ పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని నిద్ర లేకుండా తాగడం మంచిది రాగి చెంబులో. అంటే వీళ్ళు రాసి యాక్టివేషన్ ఇదంతా. కాబట్టి ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి అలంకరించిన ఏనుగు కుంభస్థలం ఉన్నటువంటి ఒక ఫోటోని హాల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి అదేవిధంగా వీళ్ళకు పంచమం. ఇక వీళ్ళకి రాశ్యాధిపతి శనేశ్వరుడు. ఈ శనేశ్వరుడు యాక్టివేట్ కావాలంటే కాలభైరవుని ఆరాధిస్తే శనేశ్వరుడు యాక్టివేట్ అయిపోతాడు. కాలభైరవుడు యాక్టివేట్ కావాలంటే వీధి కుక్కలకు ఫుడ్ పెడితే చాలు, కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. ఇక పంచమ స్థానం మిథున రాశి. మిథునం అంటే కలయిక, అంటే అక్కడ పార్వతీ పరమేశ్వర రాశి. కాబట్టి వీళ్ళు చక్కగా శివాలయానికి ఎక్కువ వెళ్ళొచ్చు. అర్ధనారీశ్వర ఆలయం ఉంటే ఇంకా మంచిది. అర్ధనారీశ్వరుని ఫోటో పెట్టి ఆరాధించవచ్చు. బుధవారం కలిసి వస్తుంది. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ వాడచ్చు. గ్రీన్ కలర్ ఉన్నట్టు ఫుడ్ తినచ్చు. బెండకాయల రైసు, దొండకాయ రైసు, కూరాకుల రైసు, పెసరట్టు లాంటి వెజిటబుల్ రైసు తినడం వల్ల వీళ్ళకు పంచమ స్థానం యాక్టివేట్ అవుతుంది. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి శివాలయానికి ఎక్కువ ఆరుద్ర నక్షత్రం వెళ్ళడం వల్ల పంచమ స్థానం యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక రాశి తులారాశి. తులారాశి అంటే అది ధర్మదేవత రాశి. ఆ రాశి ఎక్కడ కోర్టులో ధర్మదేవత చేతిలో ఉంటుంది. అంటే కోర్టుకు సమీపంలో వ్యాపారం ఉండడము, ఒక లాయర్ పక్కన వీళ్ళు కాపురం ఉండడము, లేదా ఒక జడ్జి గారి ఉన్న వీధిలో వీళ్ళు ఉండడము, అంటే చట్టానికి సంబంధించినటువంటి ఏదో ఒక దానికి దగ్గరగా ఉండడం మంచిది. లేదు న్యాయదేవత ఒక స్టాచ్యూ చిన్న ఒకటి బొమ్మ తెచ్చి షోకేస్లో పెట్టుకోవడం మంచిది. 9వ స్థానము లక్ష్మీ స్థానానికి సంబంధించినటువంటి తెచ్చి వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. కాబట్టి శుక్రవారం రోజు లిక్విడ్ స్వీట్స్ వీళ్ళు తినచ్చు. లిక్విడ్ స్వీట్స్ నైవేద్యం పెట్టచ్చు దేవుడికి. లిక్విడ్ స్వీట్స్ అంటే ఏమి, జాంగ్రీ, జిలేబీ, బూందీ, రసగుల్లా, గులాబ్ జామ్, హల్వా, ఇవన్నీ లిక్విడ్ స్వీట్స్. ఇటువంటి స్వీట్స్ అమ్మవారికి నైవేద్యం పెట్టి వీళ్ళు స్వీకరించవచ్చు. అంటే వీళ్ళు చేయాల్సింది శుక్రవారం రోజు అమ్మవారి ఆరాధన, ఆరుద్ర నక్షత్ర రోజు శివారాధన, శనివారం రోజు కాలభైరవ ఆరాధన. 1, 5, 9 స్థానాలని యాక్టివేట్ చేస్తూనే ఉండొచ్చు. ఇవి వాయుతత్వ రాశులు.
వాయుతత్వ రాశులు కాబట్టి నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. కుంభరాశి వాళ్ళు సీక్రెట్గా ఉంటారు, ఏది బయటపడరు. ఇంట్లో చెప్పి చేయాలి, ఏం చేసినా చేయాలి, అప్పుడు సక్సెస్ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళకు 1, 5, 9 స్థానాలకు సంబంధించినటువంటి శివారాధన, అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన, కాలభైరవ ఆరాధన. కాలభైరవుడు ఎవరి నుంచి ఉద్భవించాడు? శివుని నుంచే ఉద్భవించాడు. లక్ష్మీదేవికి రౌద్ర రూపిణి అనే పేరు ఉంది, అంటే శివశక్తి కలిగినటువంటిది. రుద్రుడు అనే పేరు ఊరికి శివుడికే కదా, రుద్ర రూపిణి ఈమె. కాబట్టి లక్ష్మీదేవి మారేడు చెట్టుగా పుట్టిందని, ఆ మారేడు దళాన్ని శివుడి పైన పెడితే ఐశ్వర్యాన్ని ఇస్తాడని, ఆమె మారేడు చెట్టుగా పుట్టడానికి కారణము శివ పూజనని శివపురాణాలు చెప్తున్నాయి, లక్ష్మీ పురాణం కూడా చెప్తుంది. కాబట్టి ఈశ్వరారాధన వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి వీళ్ళు శివాలయం వీళ్ళకు ఒక పవర్ బ్యాంకు. కాబట్టి శుక్రవారము, బుధవారము, శనివారం వీళ్ళకి కలిసి వచ్చే వారాలు. లైట్ గ్రీను, లైట్ రోజ్ అంటే బేబీ రోజ్ వీళ్ళకి కలిసి వచ్చే రంగులు. శుక్రుడు అంటే పర్ఫ్యూమ్ కంపల్సరీ వాడాలి. శుక్రుడు అంటే బట్టలు ఎక్కువ కొంటూ ఉండాలి. శుక్రుడు అంటే లగ్జరీ. శుక్రవారం రోజు మంచి వాళ్ళున్న ప్రాంతంలో కాస్ట్లీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగేసి రావాలి. లగ్జరీ కనెక్ట్ అవుతుంది, మెల్లగా గంట సేపు తాగాలి. అక్కడ అలా లగ్జరీగా ఉన్న వాళ్ళే వచ్చి కూర్చోంటారు. ఆ లగ్జరీలోనే వీళ్ళకి వస్తుంది. లగ్జరీ ఎవరికైనా వస్తుంది. మనం వెళ్తే పల్లె వెలుగులో వెళ్ళొచ్చు. ఆ పల్లె వెలుగులో వచ్చినటువంటి ఆరా లెవెల్స్ ఉన్న వాళ్ళ మధ్యలోనే మనం ప్రయాణించాలి. అదే ఆరా మనకు కనెక్ట్ అవుతుంది. మనం వెళ్తే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అక్కడ అదే స్థాయి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పక్కన 1 గంట సేపు కూర్చుంటాం, అదే ఆరా కనెక్ట్ అవుతుంది. శుక్రుడు అంటే లగ్జరీ కాబట్టి వారానికో 2 వారాలకు ఒకసారి 5 స్టార్ హోటల్లో ఎక్కడో వెళ్ళి ఓ 1000 రూపాయలు పెట్టి కాఫీ తాగినా తప్పులేదు, దానికి తగిన ఫలితం వస్తుంది. కాబట్టి వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధనలో 1, 5, 9 స్థానాలను చాలా సులభంగా లాజికల్గా చెప్పడం జరిగింది. ఫైనాన్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఫైనాన్స్ జనరేట్ ఏంటంటే కుంభరాశికి బాగానే ఉంటుంది. వీళ్ళు సీక్రెట్గా ఉండాలి, బయట ప్రపంచంతో, ఇంట్లో వాళ్ళతో కాదు. ఇక వీళ్ళకి కుటుంబ పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా బాగుండాలంటే ఏం చేయాలి గురుగారు? ప్రత్యేకంగా ఏమన్నా రెమెడీ ఉంటుంది? కుటుంబ పరంగా బాగుండాలని నేను చెప్పాను, ఇంట్లో చెప్పి చేయాలని చెప్పాను. వీళ్ళు ఇంట్లో చెప్పరు కాబట్టే చెప్పాను. కుంభం అంటే కుండ. కుండ లోపల డబ్బులుందా, నీళ్ళుందా, పాలుందా, ఏమీ లేకుండా గాలే ఉందా మనకు తెలియదు. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. రామకృష్ణ పరమహంస కుంభరాశిలోనే పుట్టాడు. ఆయన గమ్మునే ఉన్నాడు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప గొప్ప యోగులంతా కుంభరాశిలో పుడతారు. అంటే పూరకము, రేచకము, కుంభకము అంటారు. ఇది కుండ. ఆడ మనం గట్టిగా పట్టాలి పీల్చిన గాలిని, మళ్ళీ వదిలేసి పీల్చకుండా మళ్ళీ గట్టిగా పడాలి. కుంభకమే ఇక్కడ ప్రధాన శక్తివంతమైనది. కాబట్టి ఇక్కడ వీళ్ళు బయట ప్రపంచంతో రహస్యంగానే ఉండాలి. ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా ఏది చేసినా నష్టమే, రాసి యాక్టివేట్ కాదు. అలా చేయడం వల్ల కుటుంబ పరంగా వీళ్ళకి బాగుంటుంది. ఇంకా పంచమాధిపతి భాగ్యాధిపతిని, భాగ్యము అదృష్టాన్ని బలపరిస్తే ఇంకేముంది, మంచి సంతానం కలుగుతుంది, భాగ్యము వస్తుంది. ఈ 3 లక్ష్మీ స్థానాల్లో ఎవరికైనా సరే 1, 5, 9 ఈ 1, 5, 9 ఎవరికైతే బాగుంటాయో ఇంక వాళ్ళకి జ్యోతిషం అవసరం లేదు. ఎందుకంటే లక్ష్మీ స్థానం బాగున్నప్పుడు, ఇప్పుడు జ్యోతిషం ఎందుకు చూస్తారు? అప్పులు, శత్రువులు, అనారోగ్యాలు, తిరుక్కొని మనకు అన్ని విషయాలు మళ్ళీ వీటిలోకి వస్తుంటాయి. దీనికంతా కారణము డబ్బు ఉంటే ఈ 3 ఉండవు. ఇప్పుడు డబ్బు ఉండేదానికి మనం ఏం చెప్పాము? ఆలయ పరిహారం, వ్యక్తిగత పరిహారం చాలా చాకచక్యంగా చెప్పాము. దీంట్లో ఏమైనా ఖర్చులు ఉన్నాయా? వీళ్ళు వెళ్ళి రాగలిగే ఆ మినిమం ఖర్చులు తప్పితే, వీళ్ళు పెట్టే కాన్సన్ట్రేషన్ తప్పితే ఇంకేం ఖర్చు లేదు. కాబట్టి శనివారం కలిసి వస్తుంది, బుధవారం కలిసి వస్తుంది, శుక్రవారం కలిసి వస్తుంది. గ్రీన్ కలరు, లైట్ పింక్, మెరుస్తున్న వైట్ కలర్ కూడా కలిసి వస్తుంది. లైట్ బ్లూ కూడా కలిసి వస్తుంది. లైట్ బ్లూ కన్నా వీళ్ళు మెరుస్తున్న వైటు, పింకు, లైట్ గ్రీన్ వాడుకోవడం బెటరు. అదేవిధంగా వీళ్ళకి మెరూన్, మన గ్రే కలరు, మెరూన్ కలర్ కూడా కలిసి వస్తాయి. చక్కగా ఉంటుంది. ఓవరాల్గా కుంభరాశి వారి గురించి వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆలయాలకు వెళ్తూ ఉండాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.